మా సావు కారణం కూడా అయ్యో అట్లా ఇన్ని రోజులు చెప్పాలి. ఇంకేం మారాడే మాకు ఇల్లు లేవు, వాకిల్ లేదు, బజాట్లు అయిపోయినాము. మమ్మల్ని ఎందుకు ఇట్లా చేయటం? మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికి కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి కూడా నేనే చెప్పుకుంటున్నా. ఈ టైటిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు? ఇది స్పిరిట్ ది ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. మేమన్నీ పెట్టి పంపించినప్పుడు కళ్ళు మూసుకొని రాశారా రాసి మేము ఊరికి కూడా వెళ్ళిపోలేమయ్యా. ఊరికి పోతే మేము ముందు ఎగతాళికి తట్టుకోలేము. చిరంజీవి గారిని కూడా మేము మరీ అడుగుతా ఉన్నాము. ఆయన కూడా పెద్దనంట, అన్ని సినిమాలకు మొత్తానికి పెద్దని అందరూ అంటారు. మాకైతే పెద్దవాళ్ళని కనపంచలేదు. ఏం చేస్తారు? జైల్లో ఎత్తారా? ఏమను మీరు ఒక ప్రెస్ మీట్ లో ప్రభాస్ ఎవరో తెలియదు అన్నారు కదా, మీకు నిజంగా ప్రభాస్ అంటే తెలియదా? అసలు పోలికలు ఎట్లంటే మాకు తెలీదు. చెప్పుతో మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టు నొప్పి తగలకున్నాను, వా చెప్పుతో కొట్టారు అనమాట. మాకు సాగు ఒకటే తక్కువ, అయ్యో ఊరేసుకోవటం ఒక్కటే తప్పు. వీళ్ళు ఏ న్యాయం చెప్పకపోతే మేము ఇంక బతికి కూడా ఏమనిపిస్తుంది? ఇప్పుడేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది అంతే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని ఒక స్పెషల్ గెస్ట్ అని కన్నా ఇప్పుడు ఒక కష్టాల్లో ఉన్నదని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఒక సాధారణ కుటుంబంలో ఉండి, ఒక రైతు కుటుంబంలో ఉండి, తనకు ఒక 13 ఏళ్ల నుంచి ఒక ఆశయం ఉండి ఒక సినిమా తీయాలి అన్న ఒక లక్ష్యంతోని మూవీ తీయడం జరిగింది. అదే స్పిరిట్. కానీ ఇప్పుడు రిలీజ్ కి వివాదంలో చిక్కుకుంది. మా పేరు ఎలా వాడతారని సందీప్ వంగ గారి వాళ్ళ ఆఫీస్ నుంచి వెళ్ళి వాళ్ళ మీద నోటీసులు పంపడం జరిగింది. ఇదేనండి స్పిరిట్. ఇది దాదాపు మనకు 2 years పైన అయిపోతుంది. స్పిరిట్ అనే పేరుతోని చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. నర్సమ్మ అండ్ వెంకటేశ్వర్లు గారు ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఈ మూవీని నిర్మించడం జరిగింది. దీంట్లో రవిబాబు గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది. కానీ దీంట్లో చాలా మంది చాలా వరకు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఆడియో లాంచ్ తర్వాత వీళ్ళు తిరుపతికి వెళ్ళి సంతోషంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కానీ తిరిగి వచ్చే లోపే వీళ్ళకి తెలియదు కదా, ఇంటికి వచ్చేసరికి నోటీసులు ఉన్నాయి. అసలు నోటీసు ఎలా వచ్చింది, వీళ్ళ ఇంటి అడ్రస్ ఎవరు కనుక్కున్నారు, నోటీస్ ఎలా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్పిరిట్ కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ప్రభాస్ మూవీ స్పిరిట్ ఉన్నది కదా, పెద్ద బ్యానర్ మీద రిలీజ్ అవుతుంది, మళ్ళీ చిన్న వాళ్ళు ఏం కావాలి అన్నది ఇప్పుడు వాళ్ళు నర్సమ్మ అండ్ వెంకటేశ్వర్లు గారిని అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. అసలు ఎక్కడ బాగున్నారు? అసలు ఫేస్ చూస్తేనే మొత్తం గుంజి గుంజి ఏడుపులో ఉన్నాం ఇప్పుడు. కానీ అప్పుడు మీరు నవ్వుకుంటే ఇచ్చారు ఇంటర్వ్యూలు చాలా వరకు. నవ్వుకుంటే ఇచ్చినా మేము ఇప్పుడు మళ్ళీ సినిమా రిలీజ్ చేసుకోవటానికి కూడా నవ్వుతానే వచ్చాం. నవ్వుతా వచ్చి ఆడే ఫంక్షన్ పెట్టుకొని మామూలు 100 ఆడతాయి దేవుడా మాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మా ఎందునని చెప్పి తిరుపతి కూడా పోయి బాగా మొక్కుబడి తీర్చుకొని బ్రహ్మాండంగా కానొచ్చిండు ఆయన. మాకు స్వామి కూడా నీకు మంచి అవుతుంది, మాకు మంచి జరుగుతుందని మేము పోయేస్తే మాకు చెడు జరిగింది. ఆయన కీడితే ఉంది అనమాట చెడి వచ్చేసి కూర్చొని. కాదమ్మా, మీ ఇంటి నెంబర్ ఎవరు కనుక్కున్నారు? ఇంటి నెంబర్, మీ అడ్రస్ ఇవన్నీ ఫోన్ చేసి ఎవరు కనుక్కున్నారు? మీ ఊరికి వచ్చిందా నోటీస్, లేకుంటే హైదరాబాద్ లో ఉన్న మీ అబ్బాయి దగ్గరికి వచ్చింది? మా ఇంటికే పోయినాయి. మా ఇంటికే పోయినాయి అంటే మేము ఇక్కడ ఉన్నాం కదా, ఆడే ఫంక్షన్ పెట్టుకోవాలని ఇక్కడ రామదాస్ గారిని అడిగి ఒక 100 ఇప్పిస్తామంటే మాకు బహు సంతోషంగా ఉంది. 100 అంటే మేము డబ్బులు తెచ్చుకుంటాం, వచ్చినా రాపోయినా మనకి ఇబ్బంది లేదని కూడా. అంటే ఆయన కూడా ఏందమ్మా ఇంత నిబ్బరం అంటే, మేము 10 సంవత్సరాలు కష్టం చేసుకొని బతుకుతాం, మాకు వద్దు, డబ్బులతో పని లేదు, మేము సినిమా చేసిన ఒక భేదోళ్ళం. ఒక 13 సంవత్సరాల నాడు కలగన్న సినిమా ఇది. 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను సినిమాలు తీసుకున్నా. ఈ 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చేసిన కష్టం అంతా కూడా ఈ సినిమాలో పెట్టుకున్నాం. ఈ రోజు 10 సంవత్సరాల నుంచి ఈ సినిమా మోసుకుంటూ వచ్చి ఈ రోజు విడుదల చేసుకుంటున్నామని చెప్పి మాకు చాలా హ్యాపీగా ఉండి మేము తిరుపతి కూడా పోయి వచ్చాం. మేము వచ్చేవరకు మా అబ్బాయిని అడిగి నెంబర్ ఎవరో వంగ గారు మేనేజర్ గారంట నెంబర్ అడిగారంట. మీరు సినిమా చేశారయ్యా అని అడిగినట్ట. ముందు చేసినామయ్యా మేము సినిమా, మాది ఒక పల్లెటూరు, మేము పల్లెటూరులో చేసుకున్నాము. ఈ రోజు మేము ఆడే ఫంక్షన్ పెట్టుకొని రిలీజ్కి 22 కానీ 29 కానీ అని చెప్పిండంట. అట్లా సరేని మీ ఇంటి అడ్రస్ ఏంటి, మీరెవరు, అది ఇది అని అన్ని అడిగారంట. మా ఊరు నెంబర్, మా ఊరు పేరు మొత్తం అడిగి తీసుకున్నాడంట. తీసుకుంటే ఏమనుకుంటున్నా వాళ్ళు ఏదన్నా
మా సినిమాని గురించి చేసిండ్రా లేదా అని అడగొచ్చు. లేదో ఒక పల్లెటూరులో రైతులు ఈ రైతులు చేసినారంటే మనం నమ్మాలన్నట్టు అడిగినారని ఇచ్చిండు. ఇస్తే వీళ్ళు అది పోయి ఇది పోయి ఇవన్నీ బాగొట్టి మాకేం చేశారంటే మేనేజర్ గారు వంగా గారికి తెలిసి ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి వాళ్ళిద్దరు కలిసి మా ఇంటికి నోటీసు ఏం పంపించారు. నోటీసు పంపించినాక మా అమ్మాయి ఉంది అక్కడ, పిల్లలేమో విజయవాడలో ఉన్నారు. ఇప్పుడు చదువులు ఉన్నాయి కదా, ఈ బళ్ళుకు పోవటానికి పిల్లలు వాళ్ళ నాన్న విజయవాడలో ఉన్నారు. మేము వచ్చి ఇక్కడ కష్టపడుతుంటే మా పిల్ల మా వాటలు నడుపుతుంది, మేమున్నంత వాటలు నడపదు. చాలా ఇబ్బంది అయిపోయింది వాటలు కూడా. అప్పుడు అమ్మాయి వాటల కాడికే దిశ ఇచ్చారంట నోటీసు. ఈ పోస్ట్ ద్వారా పోయినాయి కదా, ఇస్తే వాళ్ళు తీసుకొని చదివించిందంట. చదివితే ఇదే మీకు సిలమ ఢిల్లీ నుంచి ఏదో వంగా మేనేజర్ గారు ఎవరు ఢిల్లీ నుంచి పంపించారంట. వంగా మేనేజర్ గారు అంట వీళ్ళు వాళ్ళు మరి ఎందుకో మిమ్మల్ని సినిమా చేసుకోమని ఇచ్చినారు అని చెప్పారు. మాకు సినిమా చేసుకోమంటే నా మామూలుగా మాకు పోస్టర్ మా కాడే ఉంది, సంసారం మా కాడే ఉంది, మొత్తం మా కాడే ఉంది, టైటిల్ కానీ మొత్తం మా కాడే ఉంది. మేము చేసుకోవటానికి వస్తే మమ్మల్ని చేసుకోమనేది ఎవరా అని మేము ఆలోచించుకొని సరమ్మా ఇది ఎవరు చేసుకోమన్నది ఏంది, మళ్ళీ బాగా చదువుకున్న ఐవార్ల కడిపో చదివమంటే ఐవార్ల కడిపో చదివించింది అమ్మాయి. చదివితే ఎవరు చెప్పారమ్మా మిమ్మల్ని చేసుకోమని సినిమా చేసుకోమని ఎవరు పంపించారని. ఏమో నాకు తెలీదు, ఆయన చదివి మాట చెప్పారంటే లేదమ్మా నేను చదివినాను ఇప్పుడు అని మమ్మీ ముందే చదివి మిమ్మల్ని చేసుకోమని కాదు పంపించింది. వంగా గారు మేనేజర్ గారు వంగా గారు చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్ మా ఢిల్లీ నుంచి ఈ నోటీసు మీరు సినిమా చేయటానికి లేదు, ఈ సినిమా పేరు మాది, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మాది, ఈ టైటిల్ మీద మీరు సినిమా రిలీజ్ చేయకూడదు, దాపాలి అని వచ్చిందమ్మా. నువ్వేదో అట్ట చెప్పినారని నువ్వేదో సంతోషం మిమ్మల్ని చెప్పినానన్నావు, ఇది ఇట్టు వచ్చినాదని చెప్పి అమంతరం మళ్ళీ మా పిల్ల ఆయనతోటి ఫోన్ చేపించి ఐవారితోటి ఏంటంటే ఇటు సంఘటనలా ఇది చేసుకోమని రాలేదు, ఆత్మని వచ్చినది, ఈ సినిమా టైటిల్ మాది, ఈ టైటిల్ మీద కానీ ఫోన్ చేస్తే చాలా కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి ఉన్నది దీంట్లో అని చెప్తే పెట్టమంటే ఆయనే పెట్టిండు మా చెల్లికి. పెట్టినాక ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్ వచ్చినాక చదివిస్తే ఇదే ఉన్నదని. దేనికి పంపించారు ఏంటికి అసలు వాళ్ళు ఎవరు మనం ఎవరు, మేము సినిమా తీసుకున్నప్పుడు వాళ్ళే ఆడున్నారు. మా సినిమా మామూలుగా మేము చెప్పుకోబట్టినాక మా సినిమా చేసి కూడా 10 సంవత్సరాలు ఇప్పటికి, లాక్డౌన్ ముందు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ లాక్డౌన్ ముందు మేము దేని గురించి తీసాము, వాళ్ళ స్టోరీ ఏది మా స్టోరీ ఏది కనుక్కోవాలి కదా. నీకు నోటీస్ తీసుకోను నెంబర్ తీసుకున్నప్పుడు నువ్వు గాని మీ వంగా గారు గాని మీ ఆయన ప్రవాస్ గారు గాని ఎవరైనా ఇది అసలు ఏంటమ్మా ఈ సినిమా మాది కూడా ఉంది స్పిరిట్, మీరు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నారు, ఈ టైటిల్ ఎందుకు పెట్టుకున్నారు మీరు, మాది మరి పెద్దది, మేము పెద్ద కంపెనీ వాళ్ళం, చాలా డబ్బులు పెట్టిన వాళ్ళం, మీరేదో చిన్న పిసుకలు మీ పిసుకలు మాకు పోటీ కొట్టినారని చెప్పి పిలిచి కూర్చొని న్యాయంగా ఒక పెద్ద మనిషిని అడగాలగా. అడిగితే సరే మేము ఎప్పుడో తీసుకున్నామని మేము చెప్పుకునే వాళ్ళమా, కాదమ్మా మాది ఇంత బడ్జెట్ ఇంత పెద్ద వాళ్ళం, మేము 100 కోట్లు పెట్టు 300-400 కోట్లు పెట్టిన వాళ్ళం, మీకెందుకు మీకేదో ఇంకొకటి మార్చుకోమని ఏదో చెబితే నైతారంగా అయిపోయేది కదా. ఏది లేకుండా గోడసాట్ నుండి కొట్టిరు దెబ్బ ఒక్కసారి కొట్టికే మేము ఏడపోయినాం, పూట్లేకపోయినాం, పాతాల గంగలేకి పోయినాం, పాతాల గంగలేకి పోయి పైకి రాలేకపోతున్నాం. ఇప్పుడు మేమేమడుగుతున్నామంటే వాళ్ళని, మీరెవరయ్యా మేము చేసేటప్పుడు మిమ్మల్ని అడగల, మేము కష్టపడి మా రైతు కుటుంబం బజార్ను పడ్డాం, ఈ రోజు మీ నుంచి మేము రూపాయి సంపాదించుకొని సినిమా చేసుకున్నాం మా ఇష్టం కొన్ని. ఇది ఎప్పుడు కల 50 సంవత్సరాల కిందట కాల ఇవాళ తీసుకున్నాం, 13 సంవత్సరాలు ఎక్కడ ఇప్పుడు 50 సంవత్సరాలు ఎక్కడ తీసుకున్నాం. మా సినిమాతో మీకు పని ఏముందా, మిమ్మల్ని మేము అడగల, మిమ్మల్ని అసలు సలహా కూడా అడగల, మా దారిని మేము వెళ్ళిపోతున్నాం. ఒక పక్కన మేము పెట్టాల్సింది మేమేనా, ఎందుకంటే మా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మా స్థలం మీరు పెట్టుకున్నారు, అయినా మాకెందుకు వాళ్ళు ఎంతో పెద్దోళ్ళు మేమెంతో చిన్నోళ్ళం, మాకు వాళ్ళకి సంబంధం ఏముంది, మా దాన్ని మేము ఏదో పోతున్నాం, మేము పేదోళ్ళం చిన్నోళ్ళం చిన్న కుటుంబం మాదేదో చిన్నగా పోయి ఏదో మేము చేసుకుంటున్నాం, మీరు ఏదో పెద్దోళ్ళని మమ్మల్ని మేమే అన్నట్టు చేస్తే మీ సినిమా మా సినిమా మీరు పెట్టుకున్నారు, మేము చేస్తే మమ్మల్ని ఏమంటే పోలీసు వాళ్ళని వాళ్ళని నీళ్ళని వచ్చి మాకు తనుతం పొడుతామనేవారు, మాకు అంత బలం లేకనేగా మీరు చేసింది, ఈ సినిమాలో పెద్దలు లేరా అని అడుగుతున్నాం మేము. పెద్దలు ఉంటే పని చేయరు కదా ఎవరు. అంటే హీరో రవిబాబు గారు ఏమన్నారు, నటించారు కదా రవిబాబు, వాళ్ళు ఏమంటున్నారంటే మేము అడిగినాం, ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి అడిగాం, మీరు కూడా మాకు చేశారు కదా, మాకు ఇబ్బందులు వచ్చినాయి, మాకేదో వంగా గారు
నేను ఎదురుగారు వంగ గారు వీళ్ళంతా కలిసి మాకు నోటీసులు పంపించారు. మీరు కూడా ఒక సాయం చేయమని అడిగితే మేము వచ్చి చేస్తామమ్మా, మేము సాయం చేస్తే మాకు రేపు రోజు ముందుకు పోవటానికి లేదు, మాకు ఆ ముద్ద కూడా ఉంది, మీకు వచ్చిన బాధ మేము ఇంకా బాధపడాలా, మేము చేసుకుంటే తినాలి లేకపోతే లేదు, మేమేం చెప్పాము మేమేం చేసామని అన్నారు. మేము ఇంకా ఆలోచించుకొని సరే మేమేదో దూకినాము గుంతలో, మిమ్మల్ని కూడా మేము ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మా పలానా వాళ్ళు చలమా కూడా మీరని చెప్పి మాకు పేరు ఎందుకు అయ్యా, సరే అని చెప్పి మేము ఏమంటాం ఇంకా మాట అనాలి కదా. అయ్యో ఇప్పుడు మళ్ళీ మీకు హెల్ప్ ఎవరు చేస్తున్నారు? మళ్ళీ ఎవరు చేయలే, అన్ని మీడియాల కాడికి వచ్చి అంత లెక్కల చెప్పుకుంటా ఉన్నాం. అసలు వాళ్ళు ఎవరయ్యా మా సినిమా ఆపను, మా ఇంట్లో వాళ్ళు ఆపితేనే ఆపకుండా మా ఇంట్లో వాళ్ళని బతిమలు ఆడుకొని చేసుకున్నా, నేను చేపించుకున్నా. వాళ్ళు కూడా నా మాట విన్నారు. నా చిన్న కొడుకు చచ్చిపోయి ఉంటే ఉన్న ఆస్తులు కూడా అమ్మి ఆడు ఆ సినిమాలో కానొస్తాడని ఉన్న రూపాయి ఉన్న పొలం ఇల్లు వాకిలు మొత్తం అమ్మితాన్ని పెట్టుకొని చేసుకొని ఇంత దూరం వస్తే వాళ్ళు మమ్మల్ని ఎలా మంచి దెబ్బ కొట్టారు. మేము అడుగుతుంది ఏమంటే మాది సిరిట్ ఈజ్ నాట్ వన్, మీది స్పిరిట్. ప్రభాస్ గారి సిరిట్కి మా దానికి ఏలాంటి సంబంధం లేదు. మాదేమో సిరిట్ ఈజ్ నాట్ వన్, మేమేమో మాతంగుల గురించి తీసుకున్నాం, వాళ్ళేమో వట్టి సిరిట్ పెట్టుకున్నాం. వాళ్ళకి మాకు ఏనాటి సంబంధం, వాళ్ళ మా వచ్చే వరకు మాకు టైటిల్ సంచారు, మేము సినిమా చేసే వరకు వాళ్ళది అసలుకి సినిమా కూడా మొదలు పెట్టలే లేదు వాళ్ళది. మేము వాళ్ళకంటే 2 సంవత్సరాల ముందు 2 నెలల ముందు టైటిల్ కూడా మాది, వాళ్ళకి మాకు 2 నెలలు తేడా ఉంది. మరి ఇవన్నీ చూసుకొని పెట్టాలా మామూలుగా పెట్టాలా అని ఫస్ట్ ఇచ్చారు కదమ్మా టైటిల్. ఇప్పుడు స్పిరిట్ అని టైటిల్ ఇవ్వడం జరిగింది కదా, ఈ టైటిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు? వాళ్ళు అక్కడెక్కడ ఢిల్లీలో చేసుకోరంట. ఢిల్లీ ఎక్కడ, మా ఆంధ్ర ఎక్కడ? అయితే ఓకే, ఢిల్లీలో చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా తెలియదు. ఇంతకు ముందు 2 months తేడా. ఫస్ట్ కానీ మీదే రిజిస్ట్రేషన్ ఉంది కదా, అక్కడైనా ఇక్కడైనా మీదే రిజిస్ట్రేషన్ ఉంది, వాళ్ళు ఢిల్లీ చేపించుకున్నారు. ఓకే, కానీ ఈ స్పిరిట్ లో ఏంటంటే 2 కళ్ళు ఉంటాయి చూడండి. ఈ స్పిరిట్ లో కళ్ళు ఉంటాయి, ఇక్కడ ఆత్మ లాగా ఒకటి ఉంటది, ఈజ్ నాట్ వన్ అని ఇట్లా ఉంటుంది. ఇది మీ స్పిరిట్ టైటిల్ డిజైన్ చేయడం జరిగింది. కానీ ప్రభాస్ గారి స్పిరిట్ ఎలా ఉంటదంటే సన్న అక్షరాలతోని ఓన్లీ స్పిరిట్ అని ఉంటుంది. అది మరి వాళ్ళకి మాకు ఏ సంబంధం ఉందని వాళ్ళు అసలు ఆపారయ్యా, అసలు ఏం సంబంధం ఉందో ఆపారని అడుగుతున్నాం మేము. దానికైనా ముందుకు వచ్చి చెప్పాలిగా వాళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళని మేము ఈ రోజు ఏం చేయాలన్నా మాకు తెలియక మేము ఎట్లా ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలిగా. తేడా ఉంది కదా. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఒక తల్లికి పుట్టినప్పుడు నా పేరు నరసమ్మ అని పెట్టుకుంటే నా పేరు ఎక్కడ ఉందా? ఉన్నప్పుడు నా పేరు నువ్వు ఎందుకు పెట్టుకున్నాను కొట్లాడుకుంటారు ఎవరన్నా? అడగాలి, కూర్చుంటే వచ్చి అడిగి ఇందమ్మంటే నీకు నాకు ఇడిపోద్ది కదా. మరి ఇడిపోయేదాన్ని మమ్మల్ని ఈ రోజు మేము ముందుకు పోయే టైం లేకుండా ముందుకు సాగిపోకుండా మా కాళ్ళకు బంధాలు వేశారు. మేము ఏం చేయాలని మేము అడుగుతున్నాం. మీరు సందీప్ వంగ గారి మేనేజర్ కి మళ్ళీ ఫోన్ చేయలేదా? నోటీస్ ఎందుకు పంపించారు సార్ అని ఫోన్ చేశారా? రెస్పాండ్ అయ్యారా? ఫోన్ చేస్తే ఏమన్నారు? ఫోన్ చేస్తేను మీరు రిలీజ్ చేసుకోండి, మీకేం అర్థం లేదులే, రిలీజ్ మేమేం కాదని కదా. అదే సార్ మీరు రిలీజ్ చేసుకుంటున్నారు, ఆ టైం నోటీసులు వచ్చిన్నాయి, అది దాన్ని రిటర్న్ తీసుకోండి. మేము కూడా నోటీస్ పంపిస్తామంటే అడ్రస్ మాకు తెలియదు చెప్పమని అడిగినాడు మా అబ్బాయి. ఎట్టెత్తా మేము చెప్పకూడదు చూడండి. అవి తీసుకున్నప్పుడు మీ ఎందుకు చెప్పకూడదు అని కూడా అడిగితే అవన్నీ మేము చెప్పకూడదు, మాకు సంబంధం లేదని పెట్టి ఇంకప్పుడు ఎట్లా మాకు తెలియంటే ఏదో గూగుల్లో కొడితే మీకు వస్తుందని చెప్తే ఇక్కడ గూగుల్లో చూసి అడ్రస్ తీసుకొని వాళ్ళకి నోటీస్ పంపించడానికి ఏర్పాటు చేశారు. ఫస్ట్ నోటీస్ అయిపోయింది. మళ్ళీ ఇంకా మన ఒకనాడు ఇంటర్వ్యూలో మాట్లాడతా వాళ్ళకి ఫోన్ చేయించాడు సందీప్ వంగాల మేనేజర్. మన కాడ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమనంటే సంగతి అయ్యా మరి నువ్వేమో రిలీజ్ చేసుకోమంటాను, నోటీస్ పోయి ఇంటికాడ కూర్చుంది, ఎట్లా దీని పరిస్థితి ఏంటంటే ఏం కాదులే చేసుకో అదే మళ్ళీ కూడా చెప్పింది. సరే ఏదో ఒకటి చేద్దాం అనుకోలేక మళ్ళీ ఇంకొక నోటీస్, 2వ నోటీస్ వచ్చింది. 2వ నోటీస్ ఏమని వచ్చింది, ఈ పోస్టులు కానీ టైటిల్ కానీ ఏదేమైనా కానీ మీ స్పిరిట్ గురించి కానీ ఏమన్నా బయటకు వస్తే మీ మీద కఠిన చర్య తీసుకుంటామని మళ్ళీ ఇంకొక నోటీస్ పంపించేసి మళ్ళీ ఇదేందని చెప్పి మేము లాయర్ ఫోన్ చేస్తే ఫస్ట్ ఇచ్చిన లాయర్ పెట్టుకున్నాం కదా, వాళ్ళకి లాయర్ నోటీస్ ఇచ్చినప్పుడు మనం లాయర్ నోటీస్ ఇవ్వాలి. ఈ లాయర్ నోటీస్ ఆయన కాడ ఫోన్ చేస్తే నేను కనుక్కొని మీకు ఏ సంగతి చెప్తామని లాయర్ చెప్పిండు మాకు. నేను మరి ఆ ఊరికి ఫోన్ చేసి నేను సంగతి మళ్ళీ వాళ్ళు ఏమన్నారో ఏమో మనకైతే విమర్శ లేదు. 10-15 రోజులు అయింది, మేము పంపించినా లేదు, పంపించలేదని మన ఫోన్ జవాబు లేదని కనిసి. అడ్వకేట్ కూడా లాయర్ కూడా మాట్లాడతలేదు, అటు కలిసిపోయిందా, భయపడ్డా ఆయన? మరి ఎట్లా చేసింది మాకు సమాధానం మీ సైడ్ ఉన్నాయనే కదా, ఆయన మీ గురించే చెప్తా అన్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఆయన ఎందుకు సైలెంట్? ఫోన్ చేసిండు కదా, వాళ్ళు మరి ఏం చేసినా మరి ఆయనకి మనకు సమాధానం లేదు.
ఓకే. మీరు ఒక ప్రెస్ మీట్ లో ప్రభాస్ ఎవరో తెలియదు అన్నారు కదా, మీకు నిజంగా ప్రభాస్ అంటే తెలియదా? ఇదివరకు తెలీదు. ఇప్పుడు మాకు ఇక్కడ నోటీసులు పంపించినాక అందరు ప్రభాస్ మంచోడు మంచోడు అని చెబుతారు. ఇప్పుడు ఆయన ఎట్టా అసలు పోలికలు ఎట్టుంటే మాకు తెలీదు. ప్రభాస్ పేరే తెలుసు మాకు. ఓకే. ఆయన ఎట్టుంటాడు కూడా తెలీదు. సినిమాలు కూడా చూడకపోయాడు. నేను చూడండి ఎక్కువ సినిమా, తలకాయ నొప్పి వచ్చింది. నేను ఎప్పుడన్నా ఈ దేవత సినిమాలు, ఇప్పుడు ఇట్లా సినిమాలు వస్తే సొత్త అమ్మవారి సినిమాలు, ఇప్పుడు ఇలా మా పుట్టింటికి రాసి సినిమా, గోరింటాకు సినిమాలు, ఇట్లాంటి సినిమాలు చూస్తాను. ప్రభాస్ అంటే ఈ మామూలుగా పొడుచుకునేసి వచ్చేసి నాకు ఏడిపోతుంది చూడలేదు మరి అని చెప్పు. చూస్తుంటే ఎన్నిసార్లు చూడదు కానీ 23 సార్లు చూసింది. మంచోడు, ఆయన కూడా మంచోడు, వాళ్ళ నాన్న కూడా ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ కూర్చుండయా నిల్చున్నాయా భోజనం అడుగుతున్నా అన్ని బాగానే ఉన్నాయి. అయితే ఆయన ఏం ప్రాబ్లం లేదు. కానీ మేము ఆయన ఎందుకు అంటున్నామంటే ఈ సందీప్ వంగా గారు డైరెక్టర్, ఈయనేమో హీరో. అవును. ఈయన అడిగితే ఆయన చెప్పి ఆయన ద్వారా ఢిల్లీలో మాకు నోటీస్ ఎవరైతే పంపించారో వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి చూడయా, మరి మనం నోటీస్ పంపించారని మమ్మల్ని అడుగుతున్నారు, మనం ఏం చేద్దామని ఆయన సందీప్ వంగా గారిని అడుగుతుండేమోనని మేము ఆయన తాప కలుసుకుంటాం. మరి ఆయన తెలిసిందో తెలియలేదు. అది అడుగుతుంటే మన ఈ కామెంట్లు పెట్టాలి ఏమంటానంటే, మీరు ఇట్లా చేసి మన ప్రభాస్ గారి పేరు చెప్పుకొని ఏదో డబ్బులు గుంజుకోవడానికి, డబ్బులు వసూలు చేయడానికి కానీ ఆ పనికి మన పోతలో అంటుంటారు. కరెక్ట్ గా మా మనసు ఒప్పదు. వాళ్ళు ఏమి ఇచ్చిన మేము తీసుకోవాలి. మాకు మేము కష్టం చేసుకోవాలి, రిలీజ్ చేసుకోవాలి. వచ్చినా రాకుండా మేము సంతోషం ఇంటికి చేరుకోవాలి మా కోరిక. కానీ ఇది మా లెక్క. ఓకే. ఎంతవరకు పెట్టారమ్మా ఈ స్పిరిట్ మూవీకి? డబ్బులు ఎంతవరకు పెట్టారు? 1,17,00,000 పెట్టాము ఇప్పటికి. మధ్యలో ఈ మామూలు మా ఖర్చులు ఇవన్నీ కూడా మేము లెక్కేసుకోలే. మేము అక్కడ పెట్టిన డబ్బులే 1,07,00,000 మాకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కూడా 17,00,000 చూసి పెట్టుకున్నాం. ఈ 17,00,000 పెట్టుకున్నాం గానీ మాకే లాభం లేకుండా చేశారు ఈ నోటీస్ పంపిట్లా. ఈ నోటీస్ ద్వారాగా మేము మునిగిపోయాం. ఎన్ని థియేటర్స్ దొరికినాయి మీకు? ఏమేమో 5-6 థియేటర్లు వేసుకుంటాను. రామదాస్ గారు అండి ఆయన దగ్గర పోయినాము, మన ఫిల్మ్ ఛాంబర్ అనుకుంటా. ఆయన పిలిచి సంగతి సినిమా రిలీజ్ చేసుకుంటాం సార్ అని అడిగితే, ఓటీటీకి పోతుందమ్మా సినిమా ఆడుతూ డబ్బులు పెట్టడం ఎంత మీకు తెలియకని చెప్పి గట్టిగా వచ్చిండేమని. నేను ఖచ్చితంగా రిలీజ్ చేయాలా, హాల్లో చూడాలా, ఒక కాల్ వేసిన చాలని గట్టిగా ఆయన మాట్లాడుతుంటే, ఒక కాల్ అయితే ఏం రాదు, మీ కారుకైనా చూసుకోగలిగితే ఒక 5 లక్షలు చూసుకున్నాను అనుకో, 10-15 నెలలకు అయిపోతాం. అందరికి 10 రూపాయలు అయితే మీకు 5 రూపాయలకి నేను ఏర్పాటు చేస్తాను. లేదు ఇంకొంచెం అమౌంట్ 15 లక్షలు తీసుకుంటే ఒక 50,000కి అట్లా మేము హాల్లో అయితే నేను సపోర్ట్ చేయగలను. కానీ వస్తే రాదో నేను చెప్పలేను. సినిమా కూడా జరుగుతుంది, మీకు ఇదే జరుగుతుంది, మీ ఇష్టం. దానికి నేను అడిగితే ఎన్ని వచ్చినా చాలంటే 100 హాల్ వేసుకుంటాను నేను హెచ్చులుగా మాట్లాడింది. మీ ఇష్టం అమ్మా, అది నేనేం చేయలేను, డబ్బులు తీసుకుంటే ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు డబ్బులు కూడా వద్దు, ఏ పాటల ఏది తయారు చేసి ఏర్పాటు చేసి మీ సినిమా అయితే ఖచ్చితంగా అయిపోతాను మంచి మాట చెప్పిండు ఆయన మాత్రం. ఏమో వినకుండా 100 హాల్కి వేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇంటికాడికి ఫోన్ చేసి ఆ డబ్బులు కష్టం తయారు చేసుకుని మళ్ళీ అల్లుడి కష్టం డబ్బులు తయారు చేసుకుని అంత 10-15 లక్షలు తయారు చేసినాక ఆ కొంత అమౌంట్ నా చేతికి వచ్చింది. ఆ డబ్బులు వచ్చినాక ఏం చేసాను, ఆయన కూడా చెప్పకుండా ముందు పాస్ట్ లో 1,00,000 చేయించింది. 10,000 పోస్ట్ లో 1,00,000 కేపించాం. అదే ఓకే. ఊర్లలో ఇంకా చేసాం. ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడ వచ్చినా అక్కడ పోయింది. ఓకే. ఇప్పుడు ఆ హాల్లోకి ఊర్లో పంపించాం కొన్ని పోస్టులు, కొన్ని విజయవాడ పంపించాం. ఇక అక్కడ కనిపించుకొని హాలు తగిలించుకొని చేపించుకుందామని ఇటు చెప్పి వీళ్ళు మాకు బాగా మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టు నొప్పి తగలకుండా వాళ్ళ చెప్పుతో కొట్టారు అనమాట మమ్మల్ని. మళ్ళీ దీనికి యాక్షన్ ఎలా తీసుకోవాలి, మళ్ళీ ఎట్లా మీ సినిమా రిలీజ్ కి? ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు మా ఇంటికి నోటీస్ పంపించారు. అవును. నోటీస్ పంపించిన దాని వల్ల మాకేమైంది అనుకుంటే, మేము అడిగిన డబ్బులు ఆగిపోయింది. మేము ఇవ్వాల్సిన వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేస్తాం. మేము వచ్చేటప్పుడు ఏం చెప్పినాం, హాల్లో సినిమా వేస్తాము, మీ డబ్బులు ఆడిపోవు, ఒకవేళ రాలేదనుకో హాల్లో మాత్రం సినిమా వేసుకొని మీరు తొందర చేయకుండా రిపీట్ చేయకుండా వస్తేనే అమ్మడిచ్చేస్తాం. 22 కానీ 29 కానీ మేము రిలీజ్ అయిపోద్ది. 2-3 రోజులు డబ్బులు వస్తాయి, వస్తే ఇస్తాం. రాలేదనుకో ఒక 1 నెల 2 నెలలు 4 నెలలు ఆడ తెచ్చి మీ డబ్బులు మీకు ఇస్తామయ్యా, మీరేం కంగారు పడి రాలేదని చెప్పి మా ఇంటి వెంబడి గందరగోళం చేయాలి. చిల్లు తీసుకున్న ఇల్లు పోతాయి, మాకు మీకు ఆడి పోవాలి చిన్నగా కాలు గడవలు కూడా నచ్చ చెప్పుకోండి.
సరేలేమనుకుని వాళ్ళు కూడా కొద్ది గొప్ప లేని వాళ్ళు కొంతమంది అట్లా కొంతమంది రకరకాలుగా ఇక్కడికి వచ్చి నాకు ఈ నోటీస్ ఈ ఊరికి పోయేసరికి మీరే కావాలని డబ్బులు ఈ నోటీస్ పంపించినారని చెప్పి ఫోన్లు వచ్చినాయి. ఇంకా అక్కడ వచ్చింది మా పానం. మేము డబ్బులు ఎగదనడానికి ఈ ప్రయత్నం పెట్టినాం అది ఇది అని బాధపడతా ఉంటాయి. మేమేం అడుగుతున్నామంటే ఈ ఫోటోలు చూసి ఇది నిజమే మీరు చేసిన పని కాదులేమని కొంతమంది అనుకుంటారు. అదే ఆ మూమెంట్ సినిమా ఆడుంటే డబ్బులు వచ్చినా రాకుండా మేము ఇల్లు జరుపుకుంటాము, లక్షణంగా పోయిన డబ్బులు పోయినా కానీ వచ్చినా రాకపోయినా సంతోషపడేవాళ్ళం. సినిమా బయటకు వచ్చిందని సంతోషపడేవాళ్ళం. మా అబ్బాయిని చూసుకునే వాళ్ళం ముందు. మీ అబ్బాయి కూడా చనిపోయింది కదా షూటింగ్ అబ్బాయి చచ్చిపోయాడు కదా. అవును అవును. ఆ అబ్బాయి ఆ సినిమాలో ఉన్నాడే ఇంత బారాడి ఇన్ని ఆస్తులు అమ్ముకొని అన్ని అమ్ముకొని కూలీనాలు చేసుకొని వాటర్ డబ్బులు కూడా అందులో పెట్టుకొని ఇల్లు ఉండే ఇల్లు కూడా తాకట్లో పెట్టుకొని ఆ అబ్బాయిని చూసుకోవాలని ఇంత దూరం మేము వచ్చాం. ఆ అబ్బాయిని అనుకుంటే అసలు ఎంత బాధ వచ్చిద్దో ఎంత ఏడుపొస్తుందో మాకు అసలు ఆగట్లా. మేము ఏమి చేసుకోను అబ్బాయిని చూసుకోవాలని మేము చేసుకుంటే వీళ్ళు మాకు ఒక ఇదిగా మమ్మల్ని ఏదో పెద్ద ఇదిగా చేసి ఒక రైతు కుటుంబం బదారిన పడ్డాదంటే వాళ్ళకి బాధ లేదా? బాధ ఉంటదా ఉందా? అసలు ఈ రైతు కుటుంబమే ఇల్లు చిన్న భేదోళ్ళే. ఈ భేదోళ్ళకు మనము ఏ లెక్కన నోటీసులు పంపిద్దామా? వీళ్ళని బదాట్లో అయితే మనకెట్ట అనే ఒక్క పెద్ద కూడా లేదు. మేము ఎన్ని బాధలు పడి ఎన్ని ఏడ్చి ఎన్ని మొత్తుకున్నా ఎన్ని చేసినా ఎవ్వరు మాకు అసలుకి పొరపాటుకు కూడా ఇంత మాకు మా చెవుకు రావట్లా. మేము ఏడ్చుకుంటా ఉన్నాం. ఈయనైతే లేచిన నుంచి నువ్వు చేసి మమ్మల్ని అందరినీ బజార్లు వేసినావు, మేము ఒక రైతుగా బతికేవాళ్ళమని చెప్పి ఈయన తిట్లకు నేను ఏడవని రోజే లేదు. ఈ రోజుకి నేనేం చేశాను, నేనేమో చిలమా చేసుకున్నాం, అన్ని బాగానే వచ్చినాయి. ఒక మాతంగిని గురించే చేసుకున్నాం, మేము బాగానే వచ్చినాం. వీళ్ళు మాకు నోటీసు ఎవరైనా పంపించారో ఏమని పంపించారో మాకైతే అసలు అర్థం అవట్లే. మేము ఒక బయట పడిపోయి ఇవాళ మా ఊరి నుంచి వచ్చే మాటలకి ఏడ్చుకొని చచ్చిపోతాం. మాకు సాగు ఒకటే తక్కువ, ఇంకా ఊరేసుకోవటం ఒక్కటే తప్పు. వీళ్ళు ఏ న్యాయం చెప్పకపోతే మేము ఇంక బతికి కూడా మేము ఊరికి కూడా వెళ్ళిపోలేమయ్యా. ఊరికి పోతే మేము ముందు ఎగతాళికి తట్టుకోలేము. ఎగతాళంటే ఏడుపు వస్తుంది, భయం వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఇట్లా చేశారు కదా, ఈ ఎగతాళికి ఏడ తట్టుకుని పెద్దవాళ్ళు అంటే చూడమ్మా, పెద్దవాళ్ళు శాతం వేసేవాళ్ళు మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోలు తొంగి చూసినందుకు బాయిలో పడిందంట. ఎందుకంటే ఇప్పుడు మేము చేసినందుకు మా ఆస్తులు పోయినందుకు మేము ఎట్టగడ బరాయించుకోవాలి. ఊర్లో జనాల మాటలకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకి మేము ఏం సమాధానం చెప్పాలి? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేశారని మేము అడుగుతున్నాం. అసలు వాళ్ళకి మాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మేము చిలమా చేసుకుంటే రోజేమయ్యా మేము చిలమా చేసుకుంటాం, మేమేదో చేసుకున్నాం చిన్నోళ్ళు మాకు రూట్ని వెళ్ళిపోతామని. మా రూటు మమ్మల్ని బానియకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేయటమని మేము ఇన్ని రకాలుగా అడిగినా కానీ ఆ ప్రభాస్ గారికైనా కానీ కనికరం కలగలేదు. వీళ్ళు ఏమైనా ఎడుతుండ్రే, ఈ రకంగా బాధపడుతుండ్రే. ఎందుకంటే ఆయన ఎందుకు అడుగుతున్నామంటే ఆ సినిమా సిరిట్ అనే సినిమాలో ఆయన హీరోగా ఉన్నాడు. ఆయనైనా పెద్దవాడు కదా, ఒకరు ఆకలి కొన్న వాళ్ళు మాకు చూడలేదని అందరు చెబుతుండ్రు. మేము ఇప్పుడు ఆకలితోనే ఉన్నాం. మాకు ఇవాళ తినటానికి పోగోలేదమ్మా. మాకు ఇక్కడ వచ్చినాక మాకు ఎట్టవుతాయి డబ్బులు? నా కూతురు పిల్లలు ఆడబెట్టి ఆ పిల్ల అక్కడ చేస్తా, అమ్మాయి ఆడేడుతా, మేమేడ బాధపడతాం, ఎప్పుడు వస్తామా అంట ఆవిడ. మాకేమి ఇది వచ్చి పడి ఏం పోయాం మేము. ఇవాళ మేము ఊరికి పోవాలంటే మేము ఊరి బంధకం ఒకటే, మేము ఊరికి పోలేం కూడా. అందుకని ఆయన మరీ మరీ కూడా అడుగుతా ఉన్నాం. ఆ ప్రభాస్ గారు ఏమన్నా మాకు ఇళ్ళ కళ్ళెత్తి చూస్తాడేమో, వాళ్ళకి ఊసు పోలేదని అందరు చెబుతారు. ఇంతమందికి ఇన్ని రకాలుగా పోతే ఆయనకి ఎందుకు పోదు? ఆయనైనా మాకు రిటర్న్ నోటీస్ ఇచ్చి పంపిస్తాడేమో. ఆ నోటీస్ ఇస్తే ఆయన ద్వారా మాకు సగం బలం వచ్చినట్టు. మాకు డబ్బులు వద్దు, మేము డబ్బులు అసలు ఎవరిని అడగల. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా 1 నెల చేసి 2 నెలలు చేసి సంవత్సరానికి చేసుకొని తెచ్చుకొని చిన్నగా చేసుకున్న వాళ్ళమే కానీ అప్పులు తెచ్చుకొని మాకు 50 లక్షలు ఇట్లా తెచ్చుకొని చేసినవే కానీ దానాధర్మం అయ్యా ఎవరన్నా 1 రూపాయి ఇవ్వండి, ఎవరన్నా ఒక సాయం చేయమని మేము ఎవరిని అడగల. ఈ రోజు కూడా మేము ఎవరిని అడగట్లే. మాకు ఇచ్చిన నోటీసు ఎవరో ఇచ్చిన మనిషి, ఆ ఇచ్చిన వాళ్ళ ద్వారాగా మాకు నోటీస్ ఇప్పి అయ్యని మేము అడుగుతున్నాం. వంగా గారు, మేనేజర్ గారు, వీళ్ళు అందరు కలిసి అందరూ ఆ సినిమాలో ఉండరు కాబట్టి మాదేమో సిరిట్ ఈజ్ నాట్ వన్, వాళ్ళదేమో ఒట్టి సిరిట్ అంట. అసలు మా సినిమాకి వంగా గారి సినిమాకి టైటిల్కి ఏమన్నా ఎలాంటి సంబంధం లేదు. అందుకు కాబట్టి ఈ మేనేజర్ ఈయన కూడా చేస్తున్నాడు కాబట్టి అందుకు అడుగుతుంటే అసలు ఎవరికి తెలియదు అంటున్నారు. ఇదేందా ఈ పాపకాలం? ఇది న్యాయం ఉందా అన్యాయం ఉందా?
నేను అడుగుతున్నా. సినిమాలో పెద్ద ఎవరు అన్నది మాకు అర్థం కాలేదు సార్. ఎవరిని అడగాలని మాకు తెలియలేదు. ఇంటర్వ్యూలు నీవేం అడుగుతుంటే ఎవరికి నోటీస్ ఎవరు పంపించారు? దాని పేరు మీద ఎవరు? ఢిల్లీ పేరు ఢిల్లీ నుంచి ఏమొచ్చింది? ఏ పేరు మీద వచ్చింది? ఉన్నాయా నోటీసులు ఏమన్నా? ఉన్నాయి. ఒకసారి చూపెట్టు ఇటు. కాదు, మీ లాయర్ వెనక అడుగు వేయడం ఏందన్నది పెద్దలు కదా సార్ వాళ్ళు. ఆహా. ఆర్టిస్టులే మాకు బాగా నమ్మకమైన వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళే. సరే మీకేమన్నా ఆడియో ఫంక్షన్ కి ప్రెస్ మీటింగ్ వచ్చి కూర్చోండి, మాకేమన్నా పావులు వచ్చి మళ్ళీ మాకేమన్నా క్యారెక్టర్ ఏమని వాళ్ళే భయపడినప్పుడు ఇది మీ పర్మిషన్. ఆ, ఇది స్పిరిట్ ది ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో తీసుకోవడం జరిగింది. ఇది బస్ స్టాండ్ దగ్గర ఉంటది కదా విజయవాడలో. విజయవాడలో. విజయవాడలో బస్ స్టాండ్ లో ఉంటది. ఇది మీరు తీసుకోవడం జరిగింది. వాళ్ళేమో పర్మిషన్ ఢిల్లీలో తీసుకున్నారు. విజయవాడలో తీసుకున్న సంగతి వాళ్ళకి తెలియదు, మీరు తీసుకున్న సంగతి తెలియదు. కానీ దీనికి ఒక మార్పు అనేది ఉండాలి కదా, పెద్దవాళ్ళే కదా, వాళ్ళని ఒక చేంజ్ అదే అది చేసుకోవాలి. మేము కూడా అదే అడుగుతున్నామయ్యా. ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి సార్. 2 పేర్లు ఉన్న సినిమాలు ఒకసారి 2-3 ఉన్నాయంట మనకి ఇప్పుడు తెలియదు. ఓకే ఓకే. కలికే ఏదో ఉందంట ఒకటి. ఒకటి ఇదే పేరు మీద కొంచెం ఇట్లా మా మాది సిరిట్ ఈస్ నాట్ వన్ మాది సిరిట్ అవుతుంది కదా, అవును. పేరు మార్చుకొని సినిమా ఉన్నాయంట. కానీ వీళ్ళు మా మీద అది చూసుకోకుండా ఇచ్చిండ్రా. ఓకే నరసమ్మ మీ పేరు మీద ఉంది కదా? నా పేరు మీద మీ పేరు మీద నా పేరు మీద రిజెక్ట్ చేసుకుంది. వాళ్ళకంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అంటే మళ్ళీ వీళ్ళకి పోయి అడిగారా మీరు? మీరు విజయవాడ వాళ్ళ ఫిలిం ఛాంబర్ వాళ్ళకి అడిగారా? చెప్పాం. ఏమన్నారు వాళ్ళు? ఏం కాదు, మాకు కూడా రైట్స్ ఉన్నాయట. రైట్స్ లేకపోతే నీకు సెన్సార్ సర్టిఫికేట్ ఎవరు అన్నారు నీకు మాది కరెక్ట్ కాదని అని వాళ్ళు అంటారు. ఓకే. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, అవన్నీ ఎట్టే మాకు తెలియదు, మాదైతే కరెక్ట్ అని వీళ్ళు అంటారు, మాది కరెక్ట్ అని వాళ్ళు అంటారు. అది ఎవరుతుంది? బస్ స్టాండ్ లో మన ఫిలిం ఛాంబర్ ఉంది లాన పైన చంద్రబాబు మన పేరు మంత్రి చంద్రులు దుర్గేశ్వరరావు వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళ పోయి కలిసి అదే బాగానే ఉంది. మరి ఇన్నున్నప్పుడు మాది కాదు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు వాళ్ళైనా ఒక ఏదైనా మాట నేను ఇచ్చింది మంచిది ఎందుకు కాదు, మరి మాకు ఇచ్చినా వాళ్ళు కట్టించిండ్రు అని అడగాలి కదా. ఇప్పుడు ముందు మాకు ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా కనుక్కోవాలి. ముందు మాకు ఇచ్చినారని మేము అంటాను, వాళ్ళకి ఎందుకు ఇచ్చినారని వాళ్ళు అడగాలి కదా. వాళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వకూడదు. అవును. మరి మేము చిన్న వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఇచ్చిండ్రా అనేది మాకు లెక్క ప్రకారం తారీఖులు చెప్తే వాళ్ళకి మేమే నోటీస్ పంపించాలి లెక్క ప్రకారం. మేము దానికి సంబంధించిన కాదు, మన సినిమా రాదు, మన కథ రాదు, మన పని రాదు. ఒక మాతంగిని ఎట్లా తయారు చేసిండు, ఎవరు తయారు చేసిండు, మాతంగిని మార్చింది ఎవరు, మాతంగి అంటే ఎవరు ఏందనే విషయం ఆ సినిమా తెలుస్తుంది రేపు కథ. దీని పేరు అందుకని సిరిట్ ఈజ్ నాట్ వన్. ముగ్గురు పేర్లు అదే. వీళ్ళు సచ్చి వీళ్ళు విమర్శలు పెట్టిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు పట్టి వాళ్ళని చంపుతారు అనమాట ఆ స్టోరీ మీద. కానీ దీనికి సంబంధం లేదు కదా, కానీ టైటిల్ ఒకటే. టైటిల్ కూడా వాళ్ళకంటే ముందే అయింది కదా. ఇప్పుడు ఈ మేమన్నీ పెట్టి పంపించినప్పుడు కళ్ళు మూసుకొని రాశారా? రాసిన వాళ్ళైనా ఇచ్చిన వాళ్ళైనా కళ్ళు ఏమైనా మూసుకొని రాశారా? ఇది ఎవరిదా, ఎట్టుందా, ఎవరికి ముందా, ఎవరు వెనకానే చెప్పి రాస్తారు. ఇప్పుడు ఒక తల్లికి 3 కొడుకులు పుడితే 3 అసారే పడతారా? విడిగిడిగా పడతారు, తలా ఒక పేరు పెట్టుకుంటారు. అట్నే మేమేమో సిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నాం, మీరేమో సిరిట్ అని పెట్టుకున్నారు. మీకు మాకు ఏమైనా సంబంధం ఉందా? చూడాలి, పిలవాలి, మాట్లాడుకోవాలి, ఇవ్వాలి. ఊరికే గోడసాటి నుండి ఒక రాయి నూసినామంటే మేమేగా ఇబ్బంది పడిపోయింది, మీరేం బాగానే ఉన్నారు. ఇగో ఇది వీళ్ళు తీసుకున్న పర్మిషన్, ఇది నోటీస్ వచ్చింది. ఇవి రెండింటికి ఇప్పుడు వీళ్ళ టైటిల్ ఆధారపడి ఉంది. ఇప్పుడు దీన్ని నమ్మాలనా వాళ్ళని ఎవరిని నమ్మాలనా తెలియదు. వాళ్ళకి చదువు రాదు, ఏదో సినిమా మీద ఆశతోని వాళ్ళు సినిమా తీయడం జరిగింది. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు తీయాలనుకున్న ఈ అమ్మాయి వాళ్ళ 50 ఏళ్లకు తీసింది సినిమా. కానీ ఇవాళ అది కూడా ఆనందంగా లేకుండా ఏడ్చుకుంటా అసలు రిలీజ్ అవుతుందా కాదా అని వాళ్ళు అప్పుల పాలై ఉన్నారు. ఈరోజు చాలా వరకు ఊర్లో వెళ్ళాలంటే కూడా ముఖం లేకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఊరు మనుషులు వాళ్ళు పాపం ఊర్లో మర్యాదతో బ్రతికిన వాళ్ళు ఆస్తులను పోగొట్టుకొని లాస్ట్ కోళ్ళు కూడా అమ్ముకొని సినిమా తీసిన రోజులు ఉన్నాయి వాళ్ళు. ఒక్కొక్కటి అంటే ఎవరు కూడా వీళ్ళని ఆదుకుంటలేరు. కానీ నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే అంకుల్, ఇది లాయర్ మనకు న్యాయం చేయాలి కదా, ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయాడు అన్నది అర్థం కాల మనకి. ఏముంది, ఏమైనా మర్డరా చేసిందా? ఏం చేసింది? మా వాళ్ళకి ఎట్లా అంటే ఒక మటర్ చేస్తానో, ఒక దొంగతనం చేస్తానో, ఏదైనా చేస్తే మాకు నోటీసులు వస్తాయి. ఇట్లాంటికి మాకు నోటీసులు రావు. మా ఊర్లో ఎవరు చేయలేము. మేమే కావాలని మేము ఒక పట్టుదలతో ఉన్న ఆస్తులు అమ్ముకొని చేసుకున్నామని మేము
మరీ చెప్పుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి. వీళ్ళ ఆస్తులు అమ్ముకొని కొడుకుని కోల్పోయి, ఈ కొడుకు తల్లి తపన ఏంటంటే స్పిరిట్ మూవీ ఈజ్ నాట్ వన్ అనే మూవీలో వాళ్ళ కొడుకు యాక్ట్ చేసిండట. ఆ కొడుకుని చూసుకోవాలి తెర మీద, నా కొడుకు చనిపోయడం జరిగింది అని ఎన్నో అప్పులు చేసుకొని ఆ సినిమాని పూర్తి కూడా చేయడం జరిగింది. అదే మధ్యలో ఆపేయాలి కానీ ఎందుకు ఆగాలి అని కొడుకుని చూసుకోవాలి తెర మీద అనే ఉద్దేశంతోనే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే మూవీని వాళ్ళు చేయడం జరిగింది. టైటిల్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి చూడండి. ఇక్కడ కళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఆత్మ ఉంది, ఇది ఉంది. కేవలం కొడుకు మీద ప్రేమతోని ఇలా అప్పుల పాలై సినిమా రిలీజ్ చేసుకొని కానీ కొడుకుని తెర మీద చూసుకోవాలని చూస్తున్నారు. కానీ మళ్ళీ సందీప్ వంగ గారి మేనేజర్ కాల్ చేసి నోటీసులు 3 నోటీసులు వచ్చినాయి మీకు? 2 వచ్చినాయి. 2 నోటీసులు పంపించడము అండ్ వీళ్ళు ఏదో చిన్న వాళ్ళని వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. కానీ నాకు ఒక అర్థం ఏంటంటే ఈ సినిమాతోని అంత పెద్ద బ్యానర్ కి ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. అన్ని కోట్లు ప్రభాస్ ఎక్కడ, మీరెక్కడ, అసలు నాకు అసలు మీ జోలికి అసలు మీ ఒక నీటి బుడగ లాంటి వాళ్ళు సముద్రంలో అలాంటి వాళ్ళతో పెట్టుకోవడం. వెంకటస్వామి చూడు అక్కడ. అవును అబ్బా, అవునవును అవునవును. మేము ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా సంపాదించుకున్న కష్టజీవుడు అంతా అందులో పెట్టాం. కానీ ప్రభాస్ కూడా దీనికి ఏం చేయలేడు. ఎందుకంటే సినిమా తీసేది వాళ్ళ ఆఫర్ ఇస్తేనే కదా ఆయన పోయేది. ఆయన కూడా ప్రభాస్ గారు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఆయనకు ఒక హీరోగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది కాబట్టి. కానీ ఏదైనా తీసుకుంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళే మీ మీద మళ్ళీ నాకు డబ్బులు ఎవరు ద్వారా డబ్బులు వద్దు. ఎవరైనా ఈ పెద్దలు అనేవాళ్ళు సినిమా అని ఒక ఇంట్రెస్ట్ పుట్టింది కదా, ఈ సినిమాకు పెద్దలు లేరా? ఒక ఊరు అన్నాక, ఒక ఇల్లు అన్నాక ఇంటికి కూడా ఒక పెద్ద ఉన్నారు. ఒక ఊరికి కూడా ఒక పెద్ద అనేది న్యాయం చేస్తాడు, తీర్మానం చేస్తాడు. ఒక రాష్ట్రానికి కూడా ఒక పెద్ద ఉన్నాడు. మన రాష్ట్రం మొత్తమే లేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన కూడా మంచి చెల్లన్నీ కూడా న్యాయాలు అన్యాయాలు అన్ని కూడా ఆయనే కదా చేసేది. అన్నిటికీ ఒక పెద్దలు ఉన్నప్పుడు మా ఊర్లో మేమున్నాం. మాకు ఇక్కడ తెలీదు. మా ఊర్లో మేము ఒక బర్రెలకు పోయినా కూడా ఒక పెద్ద ఉండాలి. మాకు ఒక 10 మందిని కలిసి ముఠా కట్టుకొని కూలికి పోయినా కూడా ఒక మేత్రి అనేవాళ్ళు ఉంటారు. ఈ సినిమా ఇన్ని కోట్లు పెట్టి చేసే టైంలో, ఇన్ని కోట్లు, లక్షల కోట్లు, వేలు పెట్టి చేసేటప్పుడు, ఇంతలా పెద్ద సినిమాలు తీసేటప్పుడు ఈ సినిమాకు పెద్దలు ఎవరు లేకుండా, నీతి లేకుండా సినిమా చేస్తున్నారా అని అడుగుతున్నా నేను. ఎవరికి నీతి ఉందా? చిన్నోళ్ళు అనేవాళ్ళు సినిమా చేయకూడదా? ఆడవాళ్ళు సినిమా చేయకూడదా? ఎక్కడన్నా రూల్ ఉందా? ఎక్కడైనా బోర్డు వేసారా? ఇవన్నీ వివరంగా నేను అడుగుతున్నా. ఒక్కరైనా పెద్ద అనేవాళ్ళు వచ్చి, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నాడు, ఆయన పెద్ద, ఆయనైనా మాకు న్యాయం చేయాలి కదా. మేము అడుగుతున్నాం కదా. మేము ఇన్ని గోడాడేది కూడా మా ఆస్తులన్నీ కొలగొట్టుకొని ఒక బీద కుటుంబం, ఒక రైతు సంబంధించిన వాళ్ళం బయట బజాట్లో పడ్డాం. మాకు నోటీసులు వచ్చినాయి. మేము అలమరుగుతున్నప్పుడు మీరు ఒక సాయం చేయమన్నాం కదా. ఈ సినిమాకు పెద్దలు లేరని ఒక్కటి నిర్ణయించారు. మాకైతే అది అట్టే కానొస్తుంది. ఇప్పుడు వారం 10 రోజులు మించి ఏ పెద్దయినా మాకు ఒక సాయం చేయండి అయ్యా, మాకు డబ్బులు వద్దు, డబ్బులు మనకు వద్దు. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు ఏమంటారు? మీరు నాటకాలు ఆడుతున్నారు, మీరు వేషాలు వేస్తున్నారు, మీరు డబ్బుల కోసం ఆయన అనుకుంటే ఆయన డబ్బులు ఇస్తాడని. ఎవరు? ప్రభాస్ గారిని. మాకు డబ్బులు ఎవరి మార్గంగా మాకు డబ్బులు వద్దు. మాకు ఇచ్చిన అన్యాయానికి మాకు ఇచ్చిన నోటీసు, ఆ నోటీసే మమ్మల్ని అన్యాయం చేసింది కాబట్టి ఆ నోటీసు ఆ వంగా గారి ద్వారాగా, వంగా గారి మేనేజర్ ఎవడో మాకు తెలీదు, వాళ్ళ ద్వారాగా మాకు నోటీసు మా ఇంటికి పంపించి మా ఊర్లో చదివించుకొని, కాదురా వీళ్ళు కాదు వాళ్ళే పంపించినారని మాకు ఒక న్యాయం జరిగితే మేము ఇప్పుడు చేయలేము. మేము ఇది ప్రవేశం చేసుకుంటున్నారని మేము 10 మందికి తెలియాలి. మాకు అయినా కానీ మాకు డబ్బులు లేవు రేపు చేయటానికి. మేము ఇవాళ మాకు వాళ్ళు నోటీస్ ఇస్తే మేము నెలకు చేస్తామో సంవత్సరానికి చేస్తామో మాకు తెలీదు. మళ్ళీ రూపాయి సంపాదించుకోవాలి, మేము ఊర్లో నమ్మకం బలికించుకోవాలి. మళ్ళీ వచ్చి ఏదో 4 గాలికి ఎక్కడ కూడా రాలేము మేము. ఇంకా అక్కడే ఏడ మా ఊరి కాడ కనిగిరి, పొదిలి, ఒంగోలు మేము చూసుకున్న వాళ్ళు కడేసుకొని మేము తుప్తి పడతాం. మాకు రూపాయి రావాలి అని మేము అనుకోలేము. ఆ తెర మీద నా కొడుకు కానొస్తాడని నేను మరీ కూడా అడుగుతా ఉన్నా. 10 మంది ఎవరైనా పెద్దలు అనేవాళ్ళు మాకు ముందుకు వచ్చి చెప్పమని మేము చెబుతా ఉన్నాం. ఈరోజు ఆయన చిరంజీవి గారిని కూడా మేము మరీ అడుగుతా ఉన్నాము.
అయినా కూడా పెద్దనంట, అన్ని సినిమాలకు మొత్తానికి పెద్దని అందరూ అంటారు. మాకైతే పెద్దవాళ్ళని కనిపించలేదు. మా కాడికి ఎవరు వచ్చి వాళ్ళు చెబుతారో వాళ్ళే మాకు పెద్దోళ్ళు. మేము దిక్కులేని ఇది అయిపోయినాము. మా సావు కారణం కూడా అయ్యో అట్లా దొంగగారేనని మరీ మరీ కోరుకుంటున్నాను నేను. ఇన్ని రోజులు చెప్పాలి. వద్దు వద్దు ఏడో అమ్మ ఏడోకట్లా సావు వద్దు, ఉండి పోరాడాలి. ఇంకేం బారాడే, మాకు ఇల్లు లేవు, వాకిలు లేదు, బజాట్లు అయిపోయినాము. ఇప్పుడు వాటిలు ఎక్కడ, అడవిలో, కొండలు. ఎవరైనా ఫోన్ చేసి కనుక్కోండి, పలానా నరసమ్మ గారు ఫోన్ సినిమా చేశారు, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని రా, లేకపోతే దొంగలు కొచ్చుకొని రా, లేకపోతే ఇంకోటి చేసిండ్రా, లేకపోతే నన్ను అన్యాయం చేసి చేసిండ్రా అని అడుగు కనుక్కోండి. మేము ఇక్కడే ఉంటాం. కనుక్కొని వాళ్ళు ఇప్పుడు ఏడనరు, ఒక అడవిలో ఉండరా, ఊర్లో ఉండరా అని కూడా కనుక్కోండి. మమ్మల్ని ఎందుకు ఇటు చేయటం? మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికి కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి కూడా నేనే చెప్పుకుంటున్నా. వద్దమ్మా వద్దు. ఏమన్నా నాకు న్యాయం చేయమన్నా, ఎవరు న్యాయం చేయలే. నాకు అంత కడుపులో బాధ వచ్చేది. ఉన్న తప్పేం లేదు, చిన్నోళ్ళు సినిమా చేయకూడదా అని ఎక్కడ ఉందా? ఎందుకు చేద్దాం, అందరు చిన్న వాళ్ళే కదా, అందరు చిన్న నుంచి పైకి వచ్చిన. ఇప్పుడు సేద్యం చేసే వాళ్ళు సినిమా చేసుకోకూడదా? అడక్క సినిమా చేసుకోకూడదా? ఏమి పనికి పోయిన వాళ్ళు అలా సినిమా చేసుకోవచ్చా? ఏ ఒక పని ఏం చేయొచ్చు కదా. ఏం పని చేయకుంటే ఎట్టొద్దా వీళ్ళకి బువా? వీళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యి చేసినారా? ఈ పెద్దోళ్ళే ఈ రోజు పెద్దోళ్ళు అయినరు. పెద్దోళ్ళు అయినారని చిన్న వాళ్ళందరిని అడుగు దొక్కుతారా? ఎవరు సినిమా చేసుకున్నా, ఎవరు ఇంకో పని చేసుకున్నా, ఏదైనా 10 ఇప్పుడు పెద్దోళ్ళు బూయ తింటున్నారు, చిన్నోళ్ళు బూయ తింటారు, అడుక్కునే వాళ్ళం కూడా బూయ తినాలి కదా. నువ్వెందుకు తిన్నావా బూ అంటే దానికి సమాధానం ఏమిటదమ్మా చెప్పు? పెద్దోళ్ళే ఉన్నోళ్ళే, కోట్లు ఉన్నోళ్ళే సినిమా చేయాలని ఏమైనా రూల్ ఉందా? లేదు. మేము ఎవరిని అడగలే, ఎవరికన్నా దొంగలు. మా కష్టం తర్వాత మేము చేసుకున్నప్పుడు మాకెందుక ఈ అడ్డంకి రావటం? మేము ఆ నోటీస్ మాకు ఇవ్వమని మేము మరీ మరీ అడుగుతా ఉన్నాం. కానీ అమ్మా మీరు ఏదైనా పోరాటం చనిపోవడం మాత్రం ఇవన్నీ వద్దమ్మా, వద్దు. మేము బతికే మార్గం లేదు అయ్యా. బతికే మార్గం జీవం లేదు కదా, అంతా కొలగొట్టేసుకున్నాం. మేమున్న వెనక ఆస్తులు ఉన్నో లేరు, మా పెద్దలు సంపాదించిన ఆస్తులు. మేం కష్టపడ్డ రూపాయలు పోరాడడం కానీ చావులే వద్దాం, ప్రాణం పోతే రాదు కదమ్మా. ఇంకేం చెప్పమయ్యా, వాళ్ళ పుణ్యం అనుకోవటం. ఇంకా ఎవరైనా అనుకుంటారు. కానీ నువ్వు మరీ పాపం ఊర్లన్నా వదులుకుంటా అంటున్నావు సినిమాని. అంతే, ఎక్కడ మేము ఆడించుకోలేము. ఎందుకంటే ఇప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడే మేము ఇబ్బంది పెట్టింది కాబట్టి మాకు ఆ నోటీస్. పైసలు రావాలి కదమ్మా మీకు కూడా పాపము. రాకపోయినా ఇబ్బంది లేదు, మేము ఇంకొక ఊరు అడుక్కొనే బతుకుతాం. మాకెందుకంటే ఆ సినిమాకు వాళ్ళు పంపించి మా ఊర్లో పరువు తీసి ఇరువు తీసి మొత్తం మమ్మల్ని బజార్లో కడిగి కుంకుడుగాలు పెట్టి కడిగి పోసినట్టు పోసారు కాబట్టి మాకు ఒక్క ఆ నోటీస్ ద్వారాగా నోటీసు వాళ్ళదే సినిమా. ఏమని ఉంది నోటీస్ లో? అంటే ఏమంటున్నారట? ఇస్తే ఏం చేస్తా, శిక్ష ఏమన్నా ఉందా? ఎక్కడైనా సినిమా గురించి పోస్ట్ కానీ ఏమి వచ్చినా బయటికి అటెండెన్స్ చర్య తీసుకుంటామని చెప్తున్నా. అదే ఏం చేస్తా, జైల్లో ఎత్తారా? ఇబ్బంది లేదు. మీరు సినిమా తీయడం తప్ప జైలు మీకు సంతోషం ఉంటుంది. దానికి అందుకని మీ సినిమాకి ఏది లేదు. జైల్లో వేస్తారు అనుకో, వాళ్ళ పుణ్యమా అంటే ఆడ కూర్చోటం ఊరికి కూడా బాము. ఇంకా మాకు ఆడ జైల్లో ఉంటే మమ్మల్ని ఎవరు ఎగతాలు చేస్తారు? మమ్మల్ని ఎవరు ఏం చేయరుగా. ఏదో వాళ్ళు ముద్ద పెడితే ఉంటాం అక్కడ. చిన్న ఎగతాలు కదా, మా ముందు ఎగతాలకు తట్టుకోలేక నా మాట అనుకుంటే బాధ వచ్చింది. ఆ ఆస్తులు పోయింది కూడా నేను అనుకోలే. నేను ఈ రోజు ఆ ఊర్లో పోయి తలకాయ ఎత్తే తెప్ప చూడాలి, ఎంత కష్టం అవుతుంది మాకు. మేము పిల్లోడు పోయి కూడా బాధపడి కూడా మళ్ళీ ఇంత దూరం వచ్చినాం. మళ్ళీ ఇంత దూరం వచ్చినప్పుడు మళ్ళీ కూడా మాకు మా పిల్లోడు చచ్చిపోయిన కంటే ఎక్కువ బాధ వచ్చేసింది మాకు. ఇప్పుడు ఊర్లోకి పోయి ఇప్పుడు నువ్వైనా పోగలదు, ఏదన్నా తప్పు జరిగితే పోలేం కదా. ఇప్పుడు 10 మందికి డబ్బులు ఇచ్చేదన్నా ఇంకా పోలేము. మేము అందరికి డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ మేము చేసుకున్న సినిమా ఇటు చేసిండ్రు, ముందు ఎగతాళికి ఎడదట్టుకొని మురలే మేము మొహం ఎత్తి చూడాలి. కాదమ్మా, నువ్వు అప్పుడు ధైర్యంతో తీసినావు కదా సినిమా, ఏమైనా కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇప్పుడు ఏమనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అంతే. ఇంకేమనిపించట్లే నాకు. ఇంకేమి ఎందుకు ఊర్లే పోలేను, నేను పోలేను. ఎందుకంటే ఈ వంగ గారు వాళ్ళ మేనేజర్ గారు నా ఇంటికి పంపించి మా ఆవిష్ ఎందుకు మా భేద వాళ్ళని ఇంత అల్లరి చేశారు కాబట్టి ఇంక మేము ఇంటికి పోయి ఏం చేసాము, ఏం చేయలేము కూడా. వాళ్ళకేనా దయదలిచి వాళ్ళు ఇంత బాధపడుతుండ్రు. సరే మనం ఏదో పొరపాటుకి ఇచ్చినమనో వాళ్ళకి తెలిసి ఇచ్చినమో తెలియక ఇచ్చినమో అని చెప్పి ఈ సినిమా మాది కాదు, ఆమెదే. రైతు నరసమ్మ గారు, ఆమె చాలా బాధపడుతుంది, ఏడుతుంది. ఈ సినిమా ఆమెదే. ఏలాంటి మాకు వాళ్ళకి సంబంధం లేదు. మాది వాళ్ళది సిరి టీజ్ నాట్ వన్. మాది
సిర్తి అచ్చం వాళ్ళది ఒక మాతంగి అవస్థ. వాళ్ళ దారి వాళ్ళదే, మా దారి మాదే. మాదేదో ఒక పోలీసులు వ్యవస్థలు, మా దానికి వాళ్ళ దానికి ఏ సంబంధం లేదని మాకు వాళ్ళు పెట్టి మాకు ఇచ్చి పంపిస్తే మేము వాళ్ళ పుణ్యమాని వాళ్ళకు దండం పెట్టుకుంటా పోయి మేము ఒక సంవత్సరం ఇదయ్యా వాళ్ళు నిలేసినారు, మళ్ళీ మా కాగితాలు మాకు ఇచ్చినారు, మీది మాది కాదు, మాదేమో మీదేమో సిరిటీజ్ నాటు అని మా కాగితాలు ఇచ్చినారు, తీసుకుపోయిన డబ్బులు అయిపోయినా ఇవాళ ఎవరన్నా అడిగిన ఇవ్వమన్నారు, అందుకని తెచ్చుకున్నాం. మళ్ళీ వాటిలో పని చేసుకొని 10ో 5ో సంపాదించుకొని కనిగిరి, పొదిలి, ఒంగోలు, విజయవాడ అంతవరకు 4 ఆళ్ళకైనా వేసుకొని సంతోషంగా చెప్పుకుంటా. నాకు వాళ్ళ పుణ్యమాని నాకు అదొక్కటేమని మరీ కోరుతా ఉన్నాయా వంగ గారిని, ప్రభాస్ గారిని కూడా అదే కోరుతున్నా. ఆయన పెద్దోడు కాబట్టి ఆ ద్వారా ఈయన పెద్దోడు కాబట్టి చెప్పి వాళ్ళ ద్వారా మాకు ఇప్పిస్తే మేము సైలెంట్ గా ఊరికి వెళ్ళిపోయి ఏదో సాటుగా పోయాను బతుకు. కానీ ఆటంకాలు వస్తూనే ఉన్నాయి కదా, మాకు ఏ అడ్డంకులు లేవు, అన్ని చేసుకున్నాం. మా అబ్బాయి చచ్చిపోయింది మాకు బాగా పెద్ద ఇది, ఎందుకంటే కడుపున పుట్టిన బిడ్డ. అబ్బాయి చచ్చిపోయిన 18 సంవత్సరాలు అప్పటికి. అబ్బాయి చచ్చిపోయినప్పుడు 2 సంవత్సరాలు చేయలేకపోయాం. చేయలేక ఇంకేదో కొద్దిగా మేకలు కొద్దిగా బర్రెలు అయ్యి ఉన్నాయి. బర్రెలు 2, 3 ఉన్నాయి. ఆ బర్రెలు చూసుకుంటా ఏదో వాటలు చెరుకులు బురుకులు అమ్ముకుంటా వాటలు పెట్టుకుంటా ఏదో పూట జరుపుకుంటా ఉన్నాం. అప్పుడు ఇంక మళ్ళీ మాకేం ఆలోచన వచ్చింది, ఆ కరోనా టైంలో రూపాయి సంపాదించుకున్నాక ఈ రూపాయి సంపాదించుకున్నాం, మన పిల్లోడు దాంట్లో కానొస్తున్నాడు, మనం మళ్ళీ సినిమా మొదలు పెడదామని మేము ఇంటిల పదలు మళ్ళీ పూనుకొని అప్పుడు మళ్ళీ 4 ఎకరాలు 80 సెంట్లు పొలం ఉంటే అమ్ముకున్నాం. మేము ఇల్లు తాకట్లు పెట్టాం. అవన్నీ పెట్టుకొని నా కొడుకును అందులో చూసుకోవాలని చెప్పి మేము ఎంతో తాపిత్రంగా చేసుకొని వస్తే ఈ రోజు మమ్మల్ని పూర్తి గుంతలో తొక్కేశారు వీళ్ళు. వీళ్ళెవరో పెద్దోళ్ళు నటించిన రవిబాబు కూడా వాళ్ళ పెద్దలకు ఇక ఎందుకులే మనము వాళ్ళతో తలపడడం అని అన్నారు. సినిమా నటించిన వీళ్ళు ఏమాలే మా డబ్బులు మేము తీసుకున్నాము చేతులు పోయినట్టు వీళ్ళు ఈ సినిమా పేరులో వీళ్ళు మనిషిని బాగుపడటానికి చేసే పనులు కాదని చెప్పి వాళ్ళు ఏదో మాకు అన్నట్టు వాళ్ళు తప్పు అయితే కాదు సార్. వాళ్ళు చెప్పారు ఉన్నమాట చెప్పారు, మేము సినిమాలో మళ్ళీ వచ్చి అది ఏదో స్టేజ్ మీద కూర్చొని అది చెప్పినామంటే మాకు రేపు ఏమన్నా క్యారెక్టర్ లేకపోతే ఇబ్బంది పడిపోతాం, నీ ఇష్టం అని. అయ్యా మేమే పడతాం, మీరు వద్దులే రాకపోతే పర్వాలేదని మా ఊరు ఫోన్ చేసి మళ్ళీ మరి అంతే. ఇప్పుడు వాళ్ళు కూడా మేము చెడిపోయాను, మాకుండా వాళ్ళు ఎందుకు పోటీ జరుపుకుంటే పిల్లల తల్లు ఉన్న వాళ్ళు మాకుండా వాళ్ళు బాగుపడే వాళ్ళన్నా ఉంటే శుభ్రంగా. దీని మొత్తానికి ఎట్లా కొలిక్కి తీసుకురావాలి, మళ్ళీ ఎవరు ఎట్లా మళ్ళీ ఎవరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఇన్ని ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది, ఎవరైనా ఫోన్ చేసి మేము ఉన్నామా అని ఎవరైనా అన్నారా? ఒక్క ఆయన మాత్రం ఎవరో నిన్న ఇవాళ ఇంటర్లో చూసాం, వాళ్ళే మా ఫోటోలు పెట్టుకొని, ఆయన ఎవరో పెద్దోడు మాకైతే తెలియదు కూడా. ఆయన అయితే మాత్రం ఏం చెప్పాడంటే ఈ పేద కుటుంబం ఒక రైతు పని చేసుకొని కూలీ నాలి చేసుకున్న రైతు ఈ రకంగా ఏడ్చి ఈ రకంగా బాధపడుతుంటే ఎవరికి కూడా మంచి జరగదు, ఇది వాళ్ళకు ఒక న్యాయం చేయాలి ఎవరైనా గాని, సినిమాలో ఉండే పెద్దలు గాని ఎవరైనా ఒక న్యాయం చేయాలి అని చెప్పి మా ఫోటోలు పెట్టుకొని ఆయన ఇంటర్లో చెప్పాడు. ఆయన ఒక్కడు చెబితే మేము విన్నాం, ఇక కొదమాళ్ళు ఎవరు చెప్పింది మేము వినలా. ఆయన ఒక్కడే, ఎవరో మనకు తెలియదు, ఎక్కడో కూడా మనకు తెలియదు. మన ఫోటోలు పెట్టి మన బాధలు చూసి ఆయన మాత్రం ఆ మాట ఒక్కడు చెబితే పొద్దున మేము విన్నాం. కలిసారా? నాకు అసలు ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు. ఇంట్లో మా చెల్లులో పెట్టిండు ఆయన మాట్లాడి రాత్రి ఇంటర్వ్యూ కూడా. దీంట్లో అబద్ధమా ఇది నాటకం ఆడుతుందా లేకపోతే డౌట్ వచ్చింది, కాదు దీంట్లో ఒరిజినల్ ఉన్నది కాబట్టి నాకు సాయం చాలా వరకు ఎవరికాడికి తెచ్చిపోయింది, కానీ దీన్ని నేను ఒకటి చేపెట్టానని కూడా ఏం పేరు మీరు పేరు రాత్రి ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ ఒక లేడీ, ఒక ఆమె పెద్ద ఆమె ఊరామె అసలు ధైర్యం చేసి సినిమాలు అసలు జోలికి కూడా రారు, ఎవరికి తెలియదు, కానీ చేసి ఒక 4 ఉపాధి కూడా ఇచ్చారు. మీరు అప్పుల పాలే వేరే వాళ్ళకి ఉపాధి కూడా ఇచ్చారు, కానీ అలా రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు మీరు. చిన్న ఇబ్బంది కదా, ముందు నోటీస్ ద్వారాగానే మాకు ఇవ్వాల్సిన పరువు, ఇవ్వాల్సిన రూపాయి పలు వీరు అన్ని మొత్తం నోటీస్ ద్వారాగానే మహారాజుల ద్వారాగానే మాకు ఇదంతా బదాట్టేశాడు. మా చివరికి ఏమంటారు వాళ్ళని, ఏం అడగాలనుకుంటారు సందీప్ వంగా గారి మీ స్పిరిట్ టీం వాళ్ళకు? మేము ఇదే అడుగుతున్నాము, మాకు డబ్బులు వద్దు, ఆస్తులు వద్దు, మాకు ఏది మాకు వద్దు, మేము పెట్టుకున్న రూపాయితో కూడా మేము అడగట్లా, మాకు మీ ద్వారాగా ఒక న్యాయం. నోటీసు నా ఇంటికి పంపించారు, నేను ఒక బేదరాన్ని, నా ఇంట్లో నా ఊర్లో పోయిన పరువు, నా ఊర్లో పోయిన ఇలువు, నా ఊర్లో పోయిన మొత్తము డబ్బులు కూడా ఇంకా రావు. ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన నోటీస్కి మాకు
నోటీస్ ఇవ్వమని మేము మరీ అడుగుతాను. ఇదే మేము అడుగుతున్నాం వాళ్ళని. ఓకే, నోటీస్ మాకు- ఇచ్చేస్తే మీ సినిమా మీరు రిలీజ్ చేస్తారు. ఎప్పుడో ఇప్పుడు చేసుకోలేము మేము. ఏదో 4 వాళ్ళు అయ్యో ఇప్పుడు కూడా చేసుకోరా? ఇప్పుడు మాకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అయ్యో చేసుకోలేదు. అడిగితే మీరు మీకు డబ్బులు ఇస్తే మీకు మళ్ళీ ఎట్లా రావు కదా అన్నప్పుడు ఇదిగయ్యా మేము వాళ్ళు ఏదో వేసిన నోటీస్ తెలుసుకున్నాం, మేము దీనికి అడ్డంకులు ఏమి లేవు, నీ కాడ పొదగట్లు పెడతాం, సినిమా 10 రూపాయలు ఇస్తే మళ్ళీ రిలీజ్ చేసుకుని నీ డబ్బులు ఇస్తాం చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం. ఓకే దానికి అడుగుతా ఉన్నాం. రేపు పొద్దున్న సినిమా హాల్లో వేస్తున్నారు అన్నాక ఒక 10 నిమిషాల ముందు పోల్ చేశారు కానీ బొమ్మ ఆపేస్తారు, టోపుకు కట్టుకోరంట. దీనికి చాలా సమస్యలు ఉన్నాయంట, మనకు తెలియదు. ఇది ఏదన్నా పాపులు బండి ఉన్నదంటే దానికి మనకి అవును ఇవన్నీ ఉన్నాయి కదా, దాని మీద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది రిటర్న్ వస్తే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సినిమా దానిపై కుదకట్లు పెట్టి మాకు రిలీజ్ సంబంధించిన డబ్బులు నెలకు 10 రోజులకి అందరికి నమ్మకొట్టుకొని మళ్ళీ మేము సాల్వ్ గా వస్తామని మా ఆశ. ఓకే అది ఆడ పెట్టుకుంటే మాకు ఉపయోగం లేదు. న్యాయం జరగాలి, సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటున్నామా. ఈ స్పిరిట్ వేలే ప్రభాస్ గారి, సందీప్ వంగ గారి మూవీ వేరేనండి. ఇది దాదాపు 10 సంవత్సరాల శ్రమ వీళ్ళది. రైతు కుటుంబం చల్లి వచ్చిన ఒక లేడీ, ఒక 50 ఏళ్ళు అంటే మన అమ్మతో సమానం. అమ్మ లాంటి వాళ్ళు ఒక మూవీ తీసి ఎంతో వాళ్ళు అప్పు పాలై ఎంతోమందికి ఉపాధి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది, చాలా వర్క్ చేయడం జరిగింది. ఎన్నో ఆశలు, తన కొడుకు మీద ఉన్న ఆశ, ప్రేమ, తన కొడుకు లేడు కనీసం ఆ కొడుకుని స్క్రీన్ మీదన్నా చూసుకుందాం అనే తపనతోనే ఇంకా ముందడిగేసి మొత్తం సినిమా కంప్లీట్ చేయడం జరిగింది ఆపకుండా. అది అమ్మకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నరసమ్మ గారు. అండ్ న్యాయం జరుగుతుంది. కొంచెం ఆలస్యమైన మీకు సందీప్ వంగ గారు ప్లీజ్ రిక్వెస్ట్ ఒక్కసారి దీని మీద మీరు శ్రద్ధ పెట్టి వీళ్ళకి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మా ఛానల్ తరఫున. ఏం లేదు సార్, ఏం లేదు. స్పిరిట్ ఇస్ నాట్ వన్ అని ఉంది టైటిల్. ఏదైనా స్పిరిట్ 1 లేకుంటే స్పిరిట్ ఏదో సంథింగ్ ఏదో యాడ్ చేసుకొని మీరు వీళ్ళకి ఒక సొల్యూషన్ ఇచ్చేస్తే వాళ్ళు పాపం ముసలి ప్రాణాలు, వాళ్ళు ఎక్కడ ఊర్లో ఉంటే వాళ్ళకి ఏం తెలుసా, మీరే కొంచెం దానికి నోటీస్ బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఒక సలహా ఇవ్వండి. స్పిరిట్ లో ఏదైనా యాడ్ చేసుకోండి, ఏదో సంథింగ్ ఏదో ఒకటి చెప్పేస్తే వాళ్ళు ఒక దాన్ని ఫాలో అయ్యి వాళ్ళ సినిమా వాళ్ళ చూసుకుంటా. చిన్న ప్రాణాలు సార్, ఇది వచ్చేది ఏం కోట్లు 100 కోట్లు వచ్చే సినిమా ఏం కాదు. వాళ్ళు ఓకే ఒక తృప్తిగా వాళ్ళ కొడుకుని కళ్ళారా వాళ్ళ స్క్రీన్ మీద చూసుకొని, నరసమ్మ చేసుకున్న సినిమా ఎలా ఉందని ఆమె కళ్ళారా 2 కళ్ళతో చూసుకొని ఆనందపడడం తప్ప కానీ వీళ్ళు ఏదో కోట్లు సంపాదించాలని కాదు. ఇది ఒక్కసారి మా తరపున అండ్ మా ఛానల్ తరపున వేడుకుంటూ వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. మంచిగా థ్యాంక్ యూ అమ్మా. బాధపడకు, నువ్వు సావు అని అనొద్దమ్మా. ఎందుకంటే మనిషి ప్రాణము మనకు జన్మ ఎత్తాలని చాలా కష్టంతోనే అవుతాం మనము. కానీ మీరు ఏదో నీళ్ళు చేసుకొని సందీప్ వంగ గారు మీకు న్యాయం చేస్తారు. కొంచెం ఆలోచించి మీకు కూడా ఒక రిప్లై ఇస్తారు. ఏమి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అడుగుతా లేదు, వస్తుంది. అదే 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 ప్రభాస్ గారు ఎక్కడ, వీళ్ళ స్పిరిట్ ఎక్కడ, ప్రభాస్ గారు ఎక్కడ, రవిబాబు గారు నటించిన సినిమా ఎక్కడ అండి? ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్, ఈయన ఇక్కడ లోకల్. ఏముంది సార్ దీనికి? ఏం నష్టం లేదు, ఏం లేదు. ఒక్కసారి ఆలోచించి వాళ్ళ పాపం ఆ పెద్దవాళ్లకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.